విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నిత్య పూజ ఎవరు చేయాలి? సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది ఇంట్లో పురుషుడు చేస్తూ ఉంటాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్య పూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది. ధర్మపత్ని సమేతస్య అంటాం మన సంకల్పంలో. పతి సమేతస్య అని ఎక్కడ కూడా లేదు. అంటే అర్థం ఏంటి దాంట్లో? ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అంటే ఇంటి యజమాని కోరుకోవాలి. పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు. నైమిత్తిక తిథుల్లో పూజ చేసేప్పుడు మాత్రం భార్య కూడా పక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతము అలాంటివి. వస్త్రధారణ నియమము అన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆడపిల్ల లంగావోణి కానీ, వివాహిత అయితే చీర కానీ కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకి వస్తే మాత్రం వేదం ఒక మాట చెప్పింది. వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ వస్త్ర ఏవచ. అంటే గోచి పోయకుండా కేవలం బట్టను జుట్టు మాత్రమే విప్పి కట్టడం దిగంబరుడు అవుతాడు అని. అంటే బట్ట గోచి పోయాలి, వెనక్కి తీసి కుచ్చుళ్ళు పోసి గోచి వెనక్కి దొక్కోవాలి. దీన్ని కచ్చము అంటారు. వికచ్చః అంటే గోచి పెట్టుకోలేదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ బనీన్ కానీ ఏది ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైతే అంతే. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు, నీ గుండెలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగా ఉన్నాడు, వాడు వీడికి వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకొని గోచి పోసుకొని పంచకట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్య సహితుడు, మంగళప్రదుడు అని అర్థం. కుడి భుజం మీద ఉత్తరీయం ఉంటే భార్య చనిపోయింది, అమంగళుడు, యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు అని అర్థం అన్నమాట. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి, మీ అందరూ పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తుగా స్వాగతం చెప్పడానికి ఇంటి బయటకు వచ్చి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా అని చూసుకోవాలన్నమాట. నేను ఇంటి ఎవరినైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరం వేసుకొని ఎదురొచ్చి స్వాగతం పలికాడు అంటే ఆయన అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పొచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి, నా పని చూసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు ఆయన పెద్దరికం అనడానికి గుర్తు ఏంటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. అలా చేయలేదు. మీరు గమనించండి, కావ్యాల్లో పురాణాల్లో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అంటే అప్పుడే పెద్దలు మాట్లాడతారు అనమాట. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయం అవుతున్నావు, ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది, ఆయన అనుగ్రహం కలిగించాలి అంటే నువ్వు మంగళప్రదుడివై ఉండాలి, ఉత్తరీయం వేసుకొని ఉండాలి అని అర్థం. అయితే అనుత్తరీయశ్చ నగ్నశ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడని గుర్తు అనమాట. అవస్త్ర ఏవచ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్న మాటకు అర్థము అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు, ఒక చుట్టు కొట్టాడు, అందుకని పూజకు పనికిరాడు. గోచి బోసుకు కొట్టి కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అన్న చిన్న గుడ్డ అయినా సరే గోచి పోసుకొని కూర్చొని భోజనం చేసేవాళ్ళు తప్ప అస్సలు వికచ్చంగా భోజనం చేయకూడదు. వికచ్చంగా పూజ కూడా దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచకు కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని అర్థం అనమాట. అవతల వాడు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలంటే కోటు కుట్టించుకోవాలి అని మోజు ఉండేవాళ్ళు బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నప్పుడు మాత్రం భగవత్ కార్యంలో ఆయుకారకం ఇచ్చేది ఉత్తరీయం వేసుకోవాలి, ఎదురు వాళ్ళకి అంచున్న బట్టలు పెట్టాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు, ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు, అంచున్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచల చాప పెడతారు. పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్నటువంటి బట్ట గోచి పోసుకొని కట్టుకొని ఉత్తరీయం వేసుకొని ఉంటే పరమ మంగళప్రదుడు, శౌచంతో ఉన్నాడు అని గుర్తు అనమాట. పూజ దగ్గరికి వెళ్తే లాల్చీ బన్నీని కూడా పనికిరావు, తీసేసి ఉత్తరీయం కప్పుకొని గోచి పోసి పంచ కట్టుకొని కూర్చోవాలి. గోచి ఎంత బాగా పోయాలి, ఎంత అంచు బాగా మడత పెట్టాలి సంబంధం లేదు, గోచి పోయాలి. ఈ రకంగా మీరు పూజ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా ఆచరించకపోతే ఇంకా మీదైనా మనకు శాస్త్రంలో చెప్పినట్టుగా గోచి పోసుకొని పంచగట్టుకోండి, ఉత్తరీయం వేసుకోండి, ఎడమ పక్కన పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి మీకు. శుభప్రదుడుగా మంగళప్రదమైనటువంటి ఫలితాలను తీసుకోండి. ఇంకా ఏదైనా మీకు జ్యోతిషపరంగా, వాస్తుపరంగా, న్యూమరాలజీ పరంగా కన్సల్టేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.